నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా యథేచ్ఛగా సాగుతోంది. పేద ప్రజల ఆకలి తీర్చాల్సిన బియ్యం అక్రమార్కుల పాలిట ఆదాయ వనరుగా మారింది. ముఖ్యంగా కలువాయి హరిజనవాడలోని రేషన్ షాపుల నుండి అర్ధరాత్రి వేళల్లో మాఫియా రంగప్రవేశం చేసి గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. ఇంత బహిరంగంగా అక్రమ రవాణా జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన స్థానిక అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పైస్థాయి అధికారుల అండదండలు ఉండటం వల్లే మాఫియా ఎటువంటి భయం లేకుండా ఈ దందాను 3 పువ్వులు 6 కాయలుగా సాగిస్తోందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి పేదల బియ్యాన్ని వ్యాపార వస్తువుగా మార్చిన ఈ మాఫియాపై చర్యలు తీసుకునే దమ్ము అధికారులకు ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అర్ధరాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహించి ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కలువాయి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతగా ఉంటుందన్న కొంచెమైనా